హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా బిగ్ బాస్ది రివ్యూ లేదా నా ఒపీనియన్ లాగా ఇస్తానని. సో ఈరోజు అలాగే నేను ఫస్ట్ డే అయిపోయింది, నిన్న మండే. సో ఎలా జరిగింది ఏంటి అనేది నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే మనం ఏదైతే ఇంట్రడక్షన్ వీడియో జరిగిందో, ఇంట్రడక్షన్ డే జరిగిందో ఆ రోజు నాకేమనిపించిందంటే మణికంఠది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఆ హౌస్లో ఉన్న 14 మెంబర్సే కాదు, లేకపోతే బయట ఉన్న జనాలకైనా ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది. హ్యాపీ స్టోరీస్ ఎన్ని ఉంటాయో సాడ్ స్టోరీస్ అంతకన్నా డబల్ ఉంటాయి. సో మన మన కష్టాల్ని మనం మనకు నచ్చిన వాళ్ళతో చెప్పుకుంటే బాగుంటుందేమో. అక్కడికి పోయి మీకేం తెలుసు నా గురించి, లేకపోతే మీకు అంటే మీరు నన్ను అంత ఈజీగా జడ్జ్ చేసేస్తారా అని చెప్పి మాట్లాడాడు. కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంది అని నాకు ఫీలింగ్. ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళ 14 మిగిలిన 13 మెంబర్స్ గురించి ఇతనికి తెలియదు. అండ్ తన తిన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి తినకు తెలియదు. అది కామన్, బికాజ్ అప్పుడే వెళ్ళారు కాబట్టి. ఏదో ఒకళ్ళు వేసారు, ఒకళ్ళని పట్టుకొని మిగిలిన వాళ్ళు మనం అందరి దగ్గర ఎనిమీస్ అవ్వడం కన్నా ఒకళ్ళు వెళ్ళిపోతే, వాళ్ళు ఎలాగో బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మేబీ ఇక్కడ ఎనిమీస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుందని చెప్పి మేబీ అలా ఎలా ఓటేశారో ఇంకా అది వాళ్ళకే వదిలేద్దాం. అది అలా జరిగింది. పాపం నిఖిల్ కొంచెం మనోడు కొంచెం ప్రోయాక్టివ్గా ఉన్నాడు, అందుకే వెళ్ళి కొంచెం కన్సోల్ చేయడానికి చూశాడనమాట. కొంచెం కామ్ చేద్దామని చెప్పేసి, తన మైండ్ని డైవర్ట్ చేద్దామని చెప్పి చూశాడు. సో తను ఏంటంటే మణికంఠ అక్కడ కూడా దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఏదోలా ఫైర్ అయిపోయాడు. పర్లేదు మణికంఠ, అప్పుడు నీకు ఆలోచించుకోవడానికి టైం కావాలన్నప్పుడు ప్లీజ్ నాకు ఇంకొంచెం సేపు నేను ఆలోచించుకుంటాను, నాకు కొంచెం సేపు టైం ఇవ్వు అని చెప్పి తను చాలా స్మూత్గా చెప్పుంటే బాగుంటుంది. లేదు, ఎందుకంటే చాలా స్మూత్గా వదిలేశాడు మాటలు. అంటే అతని లెవెల్లో, అంటే తనని చూసిన విధానాన్ని బట్టి తనకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ అని నా ఫీలింగ్. ఇంకా పృథ్వీరాజు అసలు, అన్న ఎందుకు వచ్చావన్నా నువ్వు బిగ్ బాస్కి? ఆపర్చునిటీస్ మనం మాట్లాడడానికి కానీ, మనం కెమెరా ముందు కనిపించడానికి కానీ ఆపర్చునిటీస్ రావు, మనమే తీసుకోవాలి. ఇప్పుడు నీకు అక్కడ అన్ని కెమెరాలు పెట్టారు, 63 66 కెమెరాలు ఏమో పెట్టారు. అన్ని కెమెరాల్లో నువ్వు వెళ్ళి కనిపించుకోవాలి. బికాజ్ ఆ కెమెరా నిన్ను ఫోకస్ చేయాలి అన్నా నువ్వు ఫోకస్ వచ్చేలా చేసుకోవాలి. అంతేగాని మనం ఆపర్చునిటీ రాలేదు మాట్లాడాను అని చెప్పేసి సైలెంట్గా ఉండకూడదు. అసలు ఎందుకు వచ్చావో అది నువ్వన్నా ఎనలైజ్ చేసుకో. సో వన్ డే కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, అన్న గురించి కూడా. విష్ణుప్రియ, ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే విష్ణుప్రియ గురించి కూడా పెద్దగా వద్దు, ఎందుకంటే ఆమెది కూడా పెద్దగా ఏం లేదు. తర్వాత మాట్లాడుకోవాల్సింది, నాకు ఇద్దరు బాగా బయట పర్సనల్గా కొంచెం ఫేవరెట్స్ అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ నాకు బాగా నచ్చుద్ది. శేఖర్ భాష బయట బయట ఫైట్ చేసే విధానం, తను ఎంతవరకు కరెక్టు, తను ఎంతవరకు రాంగ్ అనేది తన పర్సనాలిటీ. అది మనకి కానీ లేకపోతే చూపించే మీడియాకి కానీ ఎవరికి కంప్లీట్గా తెలియదు. బట్ మనం చూసిన దాని ప్రకారం అయితే నాకు కొంచెం అన్యాయం అనేది అమ్మాయికి జరిగిన అబ్బాయికి జరిగిన ఎవరికైనా ఒకటే, దేని గురించి అని ఎవరైనా రేజ్ చేయొచ్చు, తప్పలేదు. సో పర్సనల్గా తను ఒకడు కొంచెం ఫేవరెట్. అయితే నిన్న తనకి అంత మెచ్యూర్ లెవెల్స్ ఉన్న అతను కూడా ఆరెంజెస్తో గేమ్ ఆడుకోవడం నాకు నచ్చలేదు. ఆరెంజెస్ కాదు, ఆరెంజ్తో ఆడుకోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫుడ్ వాల్యూ తెలియని వాళ్ళు అంటే ఉండరేమో నాకు తెలిసి ఈ ప్రపంచంలో. అందరికీ ఫుడ్ వాల్యూ తెలిసి ఫుడ్తో ఆడుకోవద్దు. ప్లస్ అందులో బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా దొరుకుతుంది, అది ఎక్కువగా దొరికే రీసోర్సెస్ కూడా కాదు. సో అందులో ఇంకా ఫ్రూట్స్ అనేది ఇంకా వాల్యుబుల్. డైట్లో ఉండి రైస్ తినలేని వాళ్ళు లేకపోతే చపాతీ తినలేని వాళ్ళు ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి ఫ్రూట్ మనం ఆడుకోవడం వల్ల అది కింద తగిలి 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 అది మెత్తగా అయిపోయి జ్యూసీలా అయిపోతుంది, ఎవరు తినడానికి కూడా ఉండదు. అట్లీస్ట్ శేఖర్ భాష నేను తింటాను అని చెప్పి సోనియా ఆర్గ్యూ చేసినప్పుడు చెప్పాడు. ప్రాబబ్లీ అది బాగా కింద హిట్ అయి ఉంటే అతను కూడా తినడానికి ఛాన్సెస్ ఉండేది కాదు. ఆ తర్వాత ఏదో విధంగా జ్యూస్ పిండుకోవాల్సి వచ్చేది, అది కూడా పిండుకుంటారో లేదో మనకు తెలియదు. అమ్మో ఎంతమంది చూస్తున్నారు అన్న ఇన్సెక్యూరిటీ కూడా ఉండొచ్చు కదా. అయితే సోనియా ఫస్ట్
ఏదో క్యాజువల్గా రేజ్ చేసింది. అది కొంచెం సీరియస్ టాపిక్ అయిపోయింది. తర్వాత శేఖర్ భాషకి నేనేదో రాయేద్దాం అన్నట్టు చూశాను. అది కొంచెం నిజంగానే హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు కలిసిపోయారు. అసలు అలా కలిసిపోవడం ఏంటో నాకు నిజంగా పెద్ద సిల్లీగా అనిపించింది. సోనియా వాయిస్ రేజ్ చేసి మాట్లాడినప్పుడు కరెక్ట్ పాయింట్స్ ఏది వ్యాలిడో అదే మాట్లాడుతుంది. కానీ నాకు ఇంకేమనిపిస్తుందంటే హైలైట్ అవ్వడానికి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు మాట్లాడుతుంది. అందరి విషయాల్లో డిఫెండ్ చేయడానికి తను కొంచెం ముందుకు వస్తుంది. మరి తన విషయం వచ్చేసరికి ఎలా చేస్తుంది అనేది మనం కొంచెం ముందు ఎపిసోడ్స్లో ఇంకా చూస్తాం. తర్వాత నిఖిల్ వాళ్ళు నిఖిల్ కానీ నైనిక కానీ సీరియస్గా వాళ్ళు మంచిగా ఆడి గెలుచుకున్నారు వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళ మెచ్యూరిటీని చూసి కానీ లేకపోతే వాళ్ళ స్కిల్స్ని చూసి కానీ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. టాస్క్ ఆడారు. టాస్క్ ఆడినందుకు గెలిచినందుకు వాళ్ళు చీఫ్ అయ్యారు. సో ఫస్ట్ నిబిల్ విషయంలో నాకు కొంచెం నిజంగానే బాధ అనిపించింది. ఎందుకంటే మేబీ వాళ్ళ డెసిషన్ కరెక్ట్ కాదేమో నిబిల్ విషయంలో. ఎందుకంటే నైనిక కూడా కాంపిటీషన్ ఇచ్చి మంచిగా ఆడాడు. మేబీ తనకు ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వని మనిషి ఇప్పుడు మేబీ ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం తన క్యాపబిలిటీ ఏంటి అనేది హౌస్ చూసేది. ఇదే నాకు లిటరల్లీ ఉన్న ఒపీనియన్. సోనియా అదే పాయింట్ రేజ్ చేసినప్పుడు కరెక్ట్ కదా, సోనియా మాట్లాడుతుంది, కరెక్ట్ పాయింట్ మాట్లాడింది, అట్లీస్ట్ తనన్న మాట్లాడింది అని అనిపించింది. మిగిలిన వాళ్ళు నిబిల్కి సపోర్ట్ చేసి మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే జస్ట్ తను కూడా స్ట్రాంగ్గా ఆడాడు అని చెప్పి